ఒక విషయం ఆకస్మికంగా ఉంది. మీరు వాక్యానికి కట్టుబడి ఉంటే మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది స్వస్థత కాదు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది ఉద్యోగం కాదు. దేవుడు మీ జీవితంలో ఇవ్వదలిచింది డబ్బు కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది మీ ఆత్మలో ఉన్న దేవుని వాక్యాన్ని. అదేం మాట్లాడుతుందో అది మిమ్మల్ని చేస్తుంది. మీరు ప్రకాశిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మ శక్తితో ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రకాశం లభిస్తుంది. మిమ్మల్ని ఏది ఆపలేదు. మీ సమయం ఏది మిమ్మల్ని అడ్డుకోదు. ఇది మీ సమయం. ఇది మీ గంట. ఆయన మీవాడు. అవును, ఆయన మీవాడు. 2 కొరింథీయులకు 6వ అధ్యాయము 14వ వచనము గుండా 2 కొరింథీయులకు 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. గత రాత్రి నేను మీకు వివరించాను. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మనల్ని వెలుగుగాను అవిశ్వాసులను చీకటిగాను, మనల్ని నీతిమంతులుగాను అవిశ్వాసులను అవినీతిమంతులుగాను సంబోధిస్తున్నప్పుడు ఏమౌను? తరువాత వచనము, క్రీస్తునకు బెలీయాలుతో అసలు ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనల్ని దీవూస్ ఆలయముగాను అవిశ్వాసులను విగ్రహాలుగాను సంబోధిస్తున్నప్పుడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని అంటున్నాను. ఇది సౌందర్యముగా ఉంది. దేవుడి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. దాని అర్థం నా గృహము వారిలో నిర్మించుకుంటాను. చూడండి, ఆయన కేవలం నిన్ను తాకడు. కొన్నిసార్లు క్రైస్తవులు తప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. ఇంకనూ తప్పుడు విషయాలను వాళ్ళు నమ్ముతారు. మీకు నచ్చిన పాటల్నే మీరు వింటారు. ఆ విషయం మీరు నమ్ముతారు. వారు ఏం వింటారో వాటినే నమ్ముతారు. క్రైస్తత్వం ఏంటో మనం అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. మీకు క్రైస్తత్వం అంటే తెలవకపోతే ఎలా క్రైస్తవ పాటలు పాడతారు? కొన్నిసార్లు మనము చేసే పొరపాట్లు సందర్భానికి ఎంతో అతీతంగా ఉండడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఒక తప్పుడుగా అనుకుంటాం. అంటే ఇతర విశ్వాసులను తప్పుడుదో పట్టిస్తారు. ఉదాహరణకు మనం ఒక మంచి పాట పాడతాం, ఆయన ముట్టుకుంటాడు. నీకు తెలుసా, ప్రభువు నన్ను ముట్టుకున్నాడు. దేవుడు నిన్ను కూడా తాకనున్నాడు. సరే, అది బాగానే ఉంది, కానీ అది సందర్భానికి అతీతంగా ఉన్నది అని అంటున్నాను. అన్ని విషయాలు మనలో నివసించేవాని యొక్క స్పర్శ కోరుతున్నాను. ఎంత దగ్గరగా మీరు చేరచ్చు. ఆయన నీలో నివసిస్తున్నాడు. నీలో గృహం నిర్మించుకున్నాడు. ఆయన నీలో నివసిస్తున్నప్పుడు దేని విషయమే నిన్ను తాకాలి? చూస్తున్నారా, కొన్నిసార్లు మనము సత్యాన్ని విడిచిపెడుతూ ఉంటాం. సాపేక్షంగా చిన్నదిగా ఉన్న విషయాలు విడిచేస్తూ ఉంటాం. దేవుని స్పర్శ గురించి మాట్లాడుతున్నప్పుడు అది కేవలం రూపకం మాత్రమే. అదే రూపకం అంటే దేవుడు జీవితాన్ని తాకుతాడు. దేవుడు నీ జీవితాన్ని తాకుతాడు అంటున్నా. అంటే ప్రత్యక్షంగా తాకుడు, కానీ నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. అంటే నీ జీవితంలో ఏదో ప్రత్యేకంగా చేస్తాడు. అది ఎంతో ప్రత్యేకంగా. అది కేవలం రూపకం. అది నీలో నివసిస్తుంది. కనుక సందర్భము నుండి కానీ వేరుపరిస్తే నీ మదిలో లేక వెనుక నువ్వు ఏదో ఆశిస్తున్నావు అంటున్నా. అది అసత్యము. ఎందుకనగా ఇందాక చదివిన ప్రకారము నిజముగా ఆయన నీలో నివసిస్తున్నప్పుడు మీ అందరికీ కూడా నేను క్రైస్తత్వం గురించి వివరిస్తాను ఏమిటి అనేది.
క్రైస్తత్వం అంటే దేవుణ్ణి ఆరాధించడము కాదు. క్రైస్తత్వం అంటే క్రీస్తును విశ్వసించడం కాదు. క్రైస్తత్వం సహవాసానికి పోవడం కాదు. క్రైస్తవులు సహవాసానికి వెళ్ళినా కాని మరి క్రైస్తత్వం అంటే ఏమిటి? ఏంటి క్రైస్తత్వం అంటే? క్రీస్తు యొక్క జీవన విధానమును మానవునిలో అంటే మానవుని జీవితంలో కనబరచడమే క్రైస్తత్వం. మానవుని వ్యక్తిత్వములో క్రీస్తు యొక్క నీతి వ్యక్తీకరణ, మానవునిలో దైవీకమైన అనుదిన చర్యగా ఉంది. మానవునిలో దేవుడి యొక్క అనుదిన కార్యం. క్రైస్తత్వం అంటే అదే. క్రైస్తవుల ద్వారా దేవుని వాక్యము బయటికి కనబరచబడుతుంది. నీవు వాక్యాన్ని జీవిస్తున్నావు, వాక్యాన్ని వ్యక్తపరుస్తున్నావు. ఎందుకనగా ఒక నిజమైన క్రైస్తవునిలో దేవుని వాక్యం శరీర రూపంలో ఉంటుంది. చూస్తున్నారా? అది నిజమైన క్రైస్తవుడంటే శరీరధారిగా దేవుని వాక్యము. నీ జీవితాన్నక్షరాలా చదవచ్చు, జీవితాన్నక్షరాలా చదవచ్చు. వ్యక్తీకరణలో దేవుని వాక్యాన్ని చూడొచ్చు. అది క్రైస్తవత్వం అంటే. మనం తిరిగా వాక్యాన్ని చదువుదాం. మనం ఆ విధంగా చదివినట్టయితే 2 కొరింథీయులకు 6:16 అసలు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని అంటున్నాను. శక్తివంతమైన ప్రకటన చేస్తున్నాడు. మనము సార్వభౌమత్వం ఉన్న దేవుని ప్రకటన, అది ఆత్మీయ సత్యము. అవును, ఇది నిజమైన ఆత్మీయ సత్యము. సత్యము అంటే అది నిర్మించడానికి పునాదిగా ఉంది అని అంటున్నా. చూస్తున్నారా? ఆత్మీయ నియమము. ఇది ఆత్మీయ సత్యము అంటే దేవుని మనసులో వాస్తవము. ప్రస్తుతము ఇది వాస్తవము అంటే ఈ విషయం సత్యము. ఈ సత్యం అంటే ఇది ప్రస్తుత విషయము. న్యాయబద్ధమైన పదము ప్రార్థించినప్పుడు జరగదు. నీకు కావాలి అని అనిపించినప్పుడు జరగదు. ఇక నువ్వు అనుకున్నప్పుడు అస్సలు జరగదు. నువ్వు ఉపవాసము ఉన్నందుకు కూడా జరగదు అంటున్నా. లేదు, మీరు ఇది దేవుని జ్ఞానము అని అర్థము దేవునికి తెలుసు. ఆయనకు తెలుసు, బాగా తెలుసు. ఇది ప్రస్తుత సమయమున ఉన్న జ్ఞానము అని ఆయనకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఉన్నావని నువ్వు ప్రార్థించిన తరువాత, నువ్వు బతిమలాడిన తర్వాత కాదు, చెప్తున్నా, బతిమలాడిన తర్వాత కాదు, నీవు స్పర్శించిన తర్వాత కాదు. నీ మనోభావంతో ఏం పని లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒకవేళ తిరిగి జన్మించాను అని అనుకుంటే ఇది మీకోసమే. చూడండి, సైతానుతో ఎటువంటి ఒప్పందం ఉందో, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అవును, మనందరం దేవుని ఆలయమై ఉన్నాము. చూడండి, దేవుడి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే ఆయన ప్రవచనపు భాషలో ఈ విధముగా అన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నడవడం అనేది శాశ్వతమైనది అని. అంటే ఇది నడవడం అంటే దాని అర్థం నడుస్తున్నారు అని. అది అద్భుతమైనది, ఎంతో అద్భుతమైనది. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. అది ప్రవచనమై ఉన్నది, క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చబడింది. కాబట్టి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఇది ఎంతో మర్మము. అంటే కొలస్సీయులకు 1:26 మీ నిమిత్తము
కొలస్సయులకు 1:26 అంటే ఇది మర్మము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అంటే అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది మర్మము అంటే ఏమిటి అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరుతున్నాము. ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అంటే మీ యందున్న క్రీస్తు, ఇదే మర్మము. పునాది వెనుకబడక ముందు దేవుడు కోరింది ఇదే. ఇప్పుడు తన భక్తులకు నీ ద్వారా మహిమపరచబడుతున్నాడు. దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఏ విధముగా మానవుడు ఆ తోటలో దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి పడిపోయాడు. అంటే దేవుని దయ నుండి పడిపోయాడు అని. ఆ మహిమ యేసు ద్వారా సమకూర్చబడింది. అవును, ఆ మహిమ క్రీస్తు ద్వారా సమకూర్చబడింది. ఆమేన్. మహిమ క్రీస్తు యేసు ద్వారా సమకూర్చబడింది. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడను. క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. ఆలయమును నాలో సజీవునుడై దేవుడు నివసిస్తున్నాడు. అంటే అది మతబోధ కాదు, అది వాస్తవం. అవునది వాస్తవం. అది క్రైస్తత్వం అంటే అదే. క్రైస్తత్వం అంటే అదే. క్రీస్తు నీలో ఉన్నాడు, తను నీలో నివసించగోరుచున్నాడు. వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు అని. నీవు క్రీస్తుతో ఏకమై ఉన్నావు. భిన్నత్వంలో ఏకత్వమై క్రీస్తులో ఉన్నావు నీవు. హల్లెలూయా. అదెంతో అద్భుతం. మీకు తెలుసా, ఆత్మీయంగా ఉన్న పసిపిల్లలకు అది తెలవదు. వారికి అర్థం కాదు. వాళ్ళకర్థం కాదు. అర్థం కాదు కాబట్టి ఎవరో వారి కొరకు ప్రార్థన చేయమని అడుగుతారు. వారు మాట్లాడే దేవుడు పరలోకంలో ఉన్నవాడు, వారిలో ఉన్నవాడు అని గ్రహించరు. ఆయన నీలో జీవిస్తున్నప్పుడు ఇక్కడ ఎంతమంది సంఘ నిర్మాణాన్ని పవిత్రంగా భావిస్తారు? నీలో జీవిస్తున్నాడు. ఎంతమంది ఆ సంఘ నిర్మాణాన్ని పవిత్రంగా భావిస్తారు? అది మందిరము గనుక పరిశుద్ధమైనది అనుకుంటారు. ఎంతో పవిత్రంగా భావిస్తారు దాన్ని. ఇంకా అది మందిరము గనుక నీవు దేవుని పనికే ప్రత్యేకించబడింది. నీ పరిశుద్ధతను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. అంటే నీవు ఉన్నంతగా పరిశుద్ధముగా లేవు అని. ఎందుకంటే నీవు దానిని పరిశుద్ధపరచావు గనుక. నీ పరిశుద్ధతను దానికి నీవు ఇచ్చి వేసావు గనుక అంటున్నా. ఎందుకంటే నీవు దేవుని కొరకు దానిని ఇచ్చి వేసినావు. పరిశుద్ధతను దానికి ఇచ్చి వేశావు. మరల చెప్తున్నాను, నీవు ఇచ్చి వేశావు. నీ పరిశుద్ధతను దానికి నీవు ఇచ్చేసావు గనుక. హల్లెలూయా. ఇవి ఆత్మీయమైన సత్యాలు. అవును, ఇవి ఆత్మీయమైన సత్యాలు. చాలామంది క్రైస్తవులకు ఇవి తెలియవు, వారికి నేర్పరు. అంటే వారు కేవలం ఒక మతపరంగా జీవిస్తారు గాని క్రైస్తవులుగా సమానంగా జీవించరు అని అంటున్నాను. వారు జీవించరు. అంటే మునుపు ఉన్నట్టు ఉత్సాహం వాళ్లలో ఉండదు, వేరే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు వాక్యానుసారంగా జీవించరు అంటున్నా. వారు వారికున్న ఉత్సాహాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆరాధన బావుంటుంది, వర్తమానం బావుంటుంది, స్తుతి బావుంటుంది, ప్రార్థన బావుంటుంది, సంతోషముగా ఉంటారు అన్ని వేళల్లో. మరుసటి రోజు ఇలా కురింగిపోతూ ఉంటారు. నేను అలసిపోయాను, నాకు నిద్రొస్తుంది అంటారు. కొన్నిసార్లు దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. కొన్నిసార్లు దేవునికి చాలా దూరంగా ఉన్నట్టుంటారు, ప్రార్థించడానికి మనసుండదు, దేవుని నుండి పారిపోతూ ఉంటారు. దేవుడు నాకు లాగా ఆలోచించడు అని అలా ఆలోచించరు. ఒకవేళ అలా ఉంటే అయిపోయినట్టే. అవును, ఒకవేళ ఆ విధంగా ఉంటే గనుక ఇక అయిపోయినట్టే అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. వారి భావాలకు అనుగుణంగా మారుతూ ఉంటారు. అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవత్వం వ్యాఖ్యానుసారముగా జీవించడం వారి వాక్యం ఏమి సెలవిస్తుంది, నీవు ఎలా అనుకుంటున్నావో కాదు, వాక్యం ఏమంటుంది.
తెలిసిన వాక్యం మీకు తెలుసు, 2 కొరింథీయులకు 5:7 వాక్యం ఏమంటుంది చెప్పండి. చూడండి, మీకు తెలిసిన వాక్యం ఇది. 2 కొరింథీయులకు 5:7 చాలా తేలిక పదాలు. నడుచుకొనుచున్నాము, విశ్వాసము చేతే మనము నడుచుకొనుచున్నాం. చూపు వల్ల కాకుండా లేదా సొంత ఆలోచనతో కాదు. విశ్వాసము చేతే మనం నడుచుకొనుచున్నాం. విశ్వాసం వల్లే మనంతా నడుచుకొనుచున్నాం. కానీ విశ్వాసానికి ఒక మూలము ఉండాలి. విశ్వాసానికి ఒక మూలం ఉండాలి. విశ్వాసము శాసనము. విశ్వాసానికి ఒక మూలము ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసానికి మూలము దేవుని వాక్యము, దేవుడు సెలవిచ్చిన మాట. అంటే ఇక్కడ వాక్యము లేకుండా నీవు విశ్వసించలేవు. అది విశ్వాసము కాదు. నేను చెబుతున్నాను, నేను ఏమంటున్నాను అంటే, అది నా దగ్గర మీకోసం 1,00,000 రూపాయలు అనుకోండి, మీకోసం రేపు మీకోసం తెస్తాననుకోండి. అందుకు విశ్వసించడానికి ఒక మూలం అనేది ఉంటుంది. ఒకవేళ అనకపోతే మీరు నన్ను 1,00,000 రూపాయలు మీరు నన్ను అడిగేవారేమో. ఎందుకంటే వాగ్దానానికి ముందు ఎటువంటి జ్ఞానం లేదు. అంటే ఇక్కడ జ్ఞానం ఉన్న చోట నిజమైన కోరికనేది తప్పకుండా ఉంటుంది. అంటే దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు అంటున్నా. చూస్తున్నారా? వాక్యము విన్నప్పుడు నేను దేన్ని ఆశించగలను? చూడండి, ఊహించండి, ఆయన వాగ్దానము చేశాడు. నేను ఆ వాగ్దానాన్ని విన్నాను, నేను దాన్ని ఊహించాను, దాన్ని ఆసరాగా తీసుకొని ఓకే నేను నిరీక్షిస్తూ ఉంటాను. మరి దీని సంగతేమిటి? దీన్ని ఆలోచించండి. ఒకవేళ మీకు కొంత ఆస్తి పత్రాలు చూపించాననుకోండి, దాని మీద మీ పేరు ఉందనుకోండి, మీకు చూపించాను, మీకు చెందిన దాన్ని నేను మీకు చూపించాను. అంటే ఇది మీరు ఊహించినట్టుగా వెలికి తీయడం. మరి ఏం కలుగుతుంది? అది నిశ్చయత అని అంటాను. చూడండి, మీకు పత్రాలు అందగానే నీకు అసలు ఆ ఆలోచన అనేది రాలేదు అని అంటాను. ఏదో ఉందని కనబడని దానికి రుజువు లేని దానికి మీరు యజమానులు అయ్యారు. మీరు ఆస్తిని చూడలేదు, కేవలం మీ పేరు మాత్రమే అక్కడ చూశారు. ఇంకా మీరు ఆ స్థలానికి కూడా వెల చెల్లించలేదు, మీరు ఇంకా స్థలాన్ని చూడలేదు. మీ చేతిలో ఆ పత్రాలు పడగానే మీరు ఆ స్థలాన్ని చూడలేదు, అయినా మీ చేతిలోకి ఆ పత్రాలు వచ్చి పడ్డాయి. అప్పుడు మీకు మీ కాళ్ళల్లోకి రెక్కలు వచ్చేస్తాయి. అప్పుడు ఏదో ఉంది అనేది భావన. దేవునికి మహిమ. దృఢ నిశ్చయతతో ఉంటారు. మీకు ఏదో ఉంది. మీరు చూసారా? లేదు, నా దగ్గర ఆధారం ఉంది. ఎటువంటి ఆధారం ఉంది? చూడు, ఈ పత్రాలు చదవండి, ఇది నాది, నా పేరు దాని మీద ఉంది, నా పేరు దాని మీద ఉంది. అంటే వాక్యంలో వాగ్దానాలు ఉన్నవి, మరియు మన ప్రస్తుతము గురించి వాస్తవాలు కూడా ఉన్నాయి అని అంటున్నాను. వాస్తవాలు దేవుడు మునుపే అన్నీ నిర్మించాడు. ఇవి వాగ్దానాలు కావు, ఇవి వాస్తవాలు, అవి నిజాలు. అంటే విశ్వాసానికి నిర్వచనం ఏంటో తెలుసా? హెబ్రీయులకు 11:1 నిజస్వరూపమును చూడండి. హెబ్రీయులకు 11:1 వచనము 1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును చూపిస్తుంది. నిరీక్షణ అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువై ఉన్నది. నేను మీకు సాక్ష్యం చూపిస్తాను. అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువై ఉన్నది, అది మీకు చూపిస్తాను. సాక్ష్యము. విశ్వాసం నీలో అంచనాలు పుట్టిస్తుంది. నమ్మకం. ఇంకా విశ్వాసం నీలో అంచనాలు పుట్టిస్తుంది. అవును, అంచనాలు పుట్టిస్తుంది, కానీ విశ్వాసం నమ్మకము ఇస్తుంది అంటున్నా.
ఎందుకంటే దానిలో జ్ఞానం ఉంది గనుక. నీకు తెలుసు అందులో ఏదో ఉంది అన్న విషయం, ఏదో నీకు ఇవ్వబడింది అని, ఏదో నీకు చెందింది అని. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తిరిగి చూడండి, 2 కొరింథీయులకు 6:16 ఈ విధంగా చెప్పబడింది. సరే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ప్రకటన చేస్తుంది, వాగ్దానము చేస్తుంది. అవును, అందులకు గాను మనకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు. సంచరింతును నెరవేర్చబడుతుంది. అవును, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మీరు ఇక నేను, మీరందరూ, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. సరే, ఇప్పుడు మధుమేహం గురించి నేను మీతో మాట్లాడతా. మధుమేహం ఎలా 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 జరిగింది మీకు? అసలు ఏమైంది? నీలో దేవుడు ఉన్నాడు కదా. అంటే అటువంటి జ్ఞానము నీలో లేదని అంటున్నాను. చూడండి, ఆయన నీలో నివసించుచున్నాడు అనే అవగాహన నీకు లేదు. ఏదో నిన్ను స్వస్థపరచాలని నువ్వు కోరుతున్నావు. అంటే మీరు సజీవుడైన దేవుని ఆలయమై ఉన్నారు. మరియు సమయం, కానుకలు ఇచ్చే సమయం, ఆఫరింగ్ ఇచ్చే సమయం, దశమాంశం ఇచ్చే సమయం. ఫైట్, ఎందుకంటే మీ కొరకు ఇవ్వడానికి ఏదో ఉండాలి. పోరాడండి ఆ విషయాల కొరకు. రికిబు సూంద్రల పరపు. ధన్యవాదం ఇస్తున్నాను ప్రభువా, ఒక దయ కొరకు, కరుణ కొరకు, ప్రేమ కొరకు ధన్యవాదం. ఈ కానుకలకు ఇచ్చే ఒక అనుగ్రహం, జ్ఞానము, విశ్వాసం ఇచ్చినందుకు. అవును ప్రభువా, ధన్యవాదం. ఇలాగైతే మేము యొక్క వచనం అనుసరించాము. మీ యొక్క వచనం అనుసరించి మేము పెరుగుతున్న పంటను గ్రహిస్తున్నాము, యేసుక్రీస్తున్నాము. ధన్యవాదం ఇస్తున్నాము ప్రభు. ధన్యవాదం. మీ కానుకలపై మీ యొక్క ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాము. పెరుగుదల యొక్క నియమాన్ని ఉంటున్నాము. మీ యొక్క రాజ్యం యొక్క విస్తరణ కొరకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తును మీ హృదయంలోకి ఎన్నడూ స్వీకరించకపోతే, మీరు క్రీస్తు యొక్క జీవితాన్నెన్నడూ అనుభవించకపోతే, నేను మీతో మాట్లాడ్డం మీ క్షణం. ఈ మాటలు చెప్పండి, ఓ ప్రభూ, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. నేను నమ్ముతున్నాను నన్ను రక్షించడానికి చనిపోయాడని. నేను నమ్ముతున్నాను దేవుడు అతన్ని మృతుల్లో నుండి లేపాడు అని. మరియు అతను ఈరోజు జీవించున్నాడు. నేను నా నోటితో ఒప్పుకుంటాను, యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువు. ఈ రోజు నుండి మరియు ఆయనపై నా విశ్వాసం ద్వారా నేను నా శాశ్వత జీవితాన్ని నా హృదయంలోకి, నా ఆత్మలోకి పొందుతున్నాను. ధన్యవాదాలు ప్రభు, నా ఆత్మను రక్షించినందుకు. నాకది శాశ్వతమైన మా జీవితం. ఇప్పుడు నేను దేవుని బిడ్డను. ఇప్పుడు మళ్ళీ పుట్టాను. ధన్యవాదాలు ప్రభు. పాస్టర్ క్రిస్తో కలిసి మీరు ఆ ప్రార్థనను చేసినట్టయితే అభినందనలు. దేవుని కుటుంబానికి స్వాగతం.
మనం నిలబడడం దేవుడికి ధన్యవాదం ఇద్దాము. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో పాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. నిత్యముగా గొప్పతనం మరియు కరుణ ఎప్పటికీ నా జీవనంలో నివసిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికీ దేవుని యొక్క నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ఆనందించండి. వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుంది. Help one other person get Rhapsody. Some of you can get Rhapsody for 5 other people. Some of you for 20 other people. Some of you for 100 other people. And there are those who are getting Rhapsody for 500 other people, some 1,000 other people, and yet some are doing it for 100,000 others. Some are doing it for over 1 million people. Individuals who pay for 1 million copies of Rhapsody to go to 1 million people around the world. Begin immediately and see yourself as helping another person get Rhapsody. So you have your own Rhapsody and you have for someone else or other people. Now, how shall they preach except they be sent? Would you send them? Make up your mind. You're going to send maybe 10 copies of Rhapsody of Realities. Maybe you want to do 1,000 every month. Maybe you want to do 5 every month. It's something. Maybe 2 every month. It's something. Even an extra one every month. One for yourself, but one for somebody else. Don't only think about yourself. Maybe you want to do 1 million copies. Maybe 5 million copies. Maybe 10 million copies.